హలో అండి, బాగున్నారా? ఈరోజు మనము చికెన్ అండ్ ష్రింప్ తోటి సబ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మనం ఎక్కడికన్నా చిన్ని చిన్ని జర్నీస్కి వెళ్ళాలన్నా, లేదు అంటే హ్యాండీగా ఉంటుంది, లేదు అంటే పిల్లల బాక్స్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళు తినడానికి. సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా అది కొంచెం లైట్గా వాటర్ వదిలేటట్టుగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసుకుని ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలన్నమాట. దాన్ని కూడా ఒక హాఫ్ సెకండ్ సాటే చేసుకుందాం. అలా చేసుకున్నాక ఇప్పుడు మనం అందులో ఒక హాఫ్ కప్ ఆఫ్ బెల్ పెప్పర్ ముక్కల్ని, అలాగే ఒక హాఫ్ కప్ ఆఫ్ సన్నగా తురుముకున్న క్యాబేజ్ ముక్కల్ని షెడ్ చేసుకున్నాను అనమాట నేను. అలా షెడ్డెడ్ క్యాబేజ్ని కూడా వేసేసుకుని దాన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము. అలా కలిపేసుకున్నాక అదేమీ కుక్ అయిపోనక్కర్లేదు, అది జస్ట్ కలిపేసుకుని దాంట్లో కొద్దిగా ఆరిగానో, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకుని దాన్ని చక్కగా కలిపేసుకుందాం. అలా కలిపేసుకుని దాన్ని కాసేపు అలా వదిలేస్తే అది చక్కగా దగ్గరికి అవ్వి మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆ టైంలో మనము అందులో ఒక హాఫ్ టొమాటో ముక్కను కూడా వేసుకుని మనము దాన్ని చక్కగా అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పంచదార వేసుకుని దాన్ని చక్కగా కుక్ అవ్వనిద్దాము. ఎలా కుక్ అవ్వాలంటే ఆ టొమాటోస్ అవన్నీ వెజిటేబుల్స్ కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోవాలి. సో ఇప్పుడు దాన్ని ఒక సగం సగం పోర్షన్స్గా తీసుకుని చల్లారనిద్దాము. అలా చల్లారాక ఇప్పుడు అందులో ఒక పార్ట్ ఆఫ్ ది క్యాబేజ్ స్టఫ్లో నేను ఒక పెద్ద బిగ్ టేబుల్ స్పూను మైనీస్ వేసుకున్నాను అనమాట. సో వేసుకుని దాన్ని చక్కగా అంతా కూడా ఆ స్టఫ్కి కలిసేటట్టు కలుపుకుని అందులో ష్రింప్ని తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని కూడా వేసుకుని ఆ క్యాబేజ్, మైనీస్, బెల్ పెప్పర్స్ అదంతా కూడా ఆ ష్రింప్కి అంటేటట్టుగా దాన్ని బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ స్టెప్ ఒక సబ్బు తీసుకుని దాన్ని హాఫ్గా కట్ చేసుకుని సాఫ్ట్ అండ్ బటర్ తోటి గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకుని మనం అందులో డైస్ చేసుకున్న ఆనియన్స్ని దాన్ని అలాగా పరిచేసుకుని మనం ఏదైతే ష్రింప్ స్టఫ్ చేసి పెట్టుకున్నామో ఆ స్టఫ్ని తీసుకుని దాన్ని కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీరని వేసుకుని పైన చిల్లీ సాస్ని వేసుకున్నాను అనమాట. దీనికి స్వీట్ చిల్లీ సాస్ బాగుంటుంది, చిల్లీ సాస్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ష్రింప్ యూజువల్గా మనం ఇలా చిల్లీ సాస్ తోటి, సోయా సాస్ తోటి తింటే కొంచెం టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. సో లెఫ్ట్ ఓవర్ ఇంకొక గ్రేవీ ఏదైతే ఉందో క్యాబేజ్ స్టఫ్, అందులో ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ మైనీస్ వేసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా తీసుకుని దాన్ని కూడా చక్కగా నేను కలిపేసుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ష్రింప్ ఉంది సబ్బు తీసుకుని ఒక ఎయిర్ ఫ్రైయర్లో పార్చ్మెంట్ పేపర్ పెట్టుకుని, పార్చ్మెంట్ పేపర్ అది మ్యాండేటరీ ఏం కాదు, సో నేనైతే ఉంది కదా అని పెట్టేసుకున్నాను. సో పార్చ్మెంట్ పేపర్ పెట్టుకుని దాన్ని ఒక్క 5 మినిట్స్ 360 ఫారెన్హీట్లో దాన్ని చక్కగా గోల్డెన్ కలర్ క్రిస్పీగా అయ్యేటట్టుగా దాన్ని చక్కగా బేక్ చేసుకుని మనం వేడిగా ఎవరికన్నా వెంటనే తింటానంటే సర్వ్ చేసేయండి, లేదంటే స్కూల్కి అనుకోండి చక్కగా ర్యాప్ చేసేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొక సబ్ తీసుకుని దాన్ని నేను చూపిస్తున్నట్టుగా దాన్ని హాఫ్గా కట్ చేసుకుని ఇప్పుడు అందులో మెల్టెడ్ సాఫ్ట్ అండ్ బటర్ని గ్రీస్ చేసుకుందాం. అలా గ్రీస్ చేసుకుని దాని మీద షెడెడ్ చీజ్ని వేసుకుందాం అనమాట. కొద్దిగా షెడెడ్ చీజ్ వేసుకుని మనం చికెన్ స్టఫ్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ స్టఫ్ని స్ప్రెడ్ చేసేసుకుని దాని మీద కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుని మనము దాన్ని చక్కగా క్లోజ్ చేసేసుకుని సేమ్ ప్రాసెస్ దాన్ని కూడా ఒక్క 5 మినిట్స్ 360లో మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటే క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా దాన్ని చేసుకుని హ్యాపీగా తినొచ్చండి. ఎంతో ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ టూ మచ్ హెల్దీ, బట్ టైం బీయింగ్కి వెరైటీగా తినాలంటే
యూ కెన్ ట్రై దిస్.